హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ రియల్ ఎస్టేట్. నేను మీ వెంకట్. సో మార్నింగ్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం, చాలా మంది మనతో మాట్లాడుతున్నారు. లైక్ రియల్ ఎస్టేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ సపోర్ట్గా నేనున్నాను మీ వెనకాల పిల్లర్ ఒక సంస్థ అయితే రెడీగా ఉందన్నమాట. అది ఏదో కాదు, టీఆర్ఎఫ్ అని చెప్పేసి. సో టీఆర్ఎఫ్ సంస్థ మొత్తానికి ప్రెసిడెంట్ అయిన మన బిఎస్ రెడ్డి గారు నాతో పాటు ఉన్నారు. సో ఎందుకు స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు, ఏంటి అనేది ప్రతిదీ ఆయనతో తెలుసుకున్నాం. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు సార్? గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. మీ సంస్థ గురించి, వీటి గురించి ప్రతి ఒక్కరు ఇప్పుడు దాకా మీ వాళ్ళందరూ చెప్తూ ఉంటే నాకు అనిపించింది, నిజంగా రియల్ ఎస్టేట్ మీద కష్టపడి పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎండల్లో తిరిగి, దుమ్ములో తిరిగి, ఆ పొల్యూషన్లో తిరిగి 10 మంది దగ్గర కూర్చొని సార్ ఇది సార్ ఇలా ఉంది సార్ ఇలా ఉంది సార్ అంటే వాళ్ళ మంచి కోసం ఇది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే బాగుంటుంది, మీరు బాగుంటారు అని చెప్పి రేపు పొద్దున వాళ్ళ బాగు కోసం కోరుకోవడంలో మీ చేయి ముందు ఉంటుంది. అండ్ మిమ్మల్ని వచ్చేసరికి ఒక రకంగా అనేవారు ఒకప్పుడు, లైక్ బ్రోకర్ అని అదని ఇదని చెప్పి. ఈ రోజు మీకంటే ఒక పేరు ఉంది, రియల్ ఎస్టేట్ ఏజెంట్ అని చెప్పి. సో ది బెస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. సో ఎందుకు రియల్ ఎస్టేట్ పర్సన్స్ అందరికి సపోర్టెడ్గా ఒక ఇది ఉండాలి అని చెప్పేసి ఎందుకు అనుకున్నారు? అండ్ ఈ టీఆర్ఎఫ్ ఏంటి అసలు, దేనికోసం? టీఆర్ఎఫ్ రాకముందు నేను కూడా అందరిలానే రియల్ ఎస్టేట్ చేసుకునేవాడిని. నేను కూడా అది ఇప్పుడు కూడా చేస్తున్నాను. కాకపోతే నేను చేస్తున్న టైంలో చాలా ఇష్యూస్ నేను చూశాను. ఓకే. నేను కూడా ఫేస్ చేశాను యాక్చువల్లీ. అంటే ఇష్యూస్ ఏంటంటే మేజర్లీ కమిషన్ ఇష్యూస్. అంటే డీల్స్ మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా, లేకుంటే ఒక వారము, 10 రోజులు, నెల రోజులు కష్టపడి తిరుగుతాము. కస్టమర్కి ఏదైతే కావాలో ఆ ప్రాపర్టీ సెర్చ్ చేస్తాము. మళ్ళీ అదే ప్రాపర్టీకి ఒక కస్టమర్ కాదు, 10 మంది కస్టమర్లు వచ్చినా, 15 మంది కస్టమర్లు వచ్చినా, మన ఏమేంటంటే ఆ ప్రాపర్టీ అనేది క్లోజ్ చేయాలి. దానికి రైట్ బయ్యర్ని చూడాలి, లేదా రైట్ సెల్లర్ని చూడాలి. అలా ఒక అప్రోప్రియేట్ ప్రాపర్టీ చూడడము, దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. దానికి చాలా టైం పడుతుంది. ఏదో ప్రాపర్టీ మన దగ్గర ఉండగానే ఇమ్మీడియట్గా క్లోజ్ అవ్వదు. అలా క్లోజ్ అయితే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అందరూ మళ్ళీ ఒక ట్రంప్, అంబానీ అవుతారు. అది కాదు. అంటే అదే కాకుండా ప్రతి ఒక్కరు జాబ్ లో వదిలేసి రియల్ ఎస్టేట్ చేసుకుంటారు. ఇక అందరి పని అదే అవుతుంది. ఎంప్లాయీస్ ఎవరు ఉండరు. కానీ అంత చాలా ఈజీ కాదు, చాలా కష్టం కూడా కాదు. కానీ సిస్టమేటిక్గా వెళ్ళాలి. సో అలాంటి యాక్చువల్లీ ఏంటంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ సెక్టర్ అనేది ఇట్స్ అన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ యాక్చువల్లీ. అంటే ఏజెంట్లు అందరూ కూడా ఎవరికి వాళ్ళు డీల్స్ అంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారు. కానీ ఆ చేసే క్రమంలో చాలా ఇబ్బందులు ఫేస్ అవుతుంటారు వాళ్ళు. ఇబ్బందులు మేజర్లీ ఇంత ముందు మీకు చెప్పినట్లు కమిషన్స్. అంటే ఇట్లా డీల్స్ క్లోజ్ అవుతాయి. క్లోజ్ అయిన తర్వాత కమిషన్స్ అనేవి ఎవరు ప్రాపర్గా ఎవరు ఇస్తానని ముందు చెప్తారు. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కమిషన్ అడిగితే, అసలు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కమిషన్ అడగడానికి స్కోప్ కూడా ఇవ్వరు చాలా మంది. రిజిస్ట్రేషన్ అయిపోగానే డిస్బర్స్ అయ్యి వెళ్ళిపోతారు. చెప్పరు కొంతమంది అయితే. సరే తీరా వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేసి, సార్ ఇట్లా కమిషన్ అంటే చూద్దాంలే, చేద్దాంలే, లేకుంటే ఇదిగో 10,000 ఇస్తాను, 5,000 ఇస్తాను అంటే బార్గెన్ చేయడము అయిపోయిన తర్వాత. అంటే ఎంత పెద్ద ప్రాపర్టీ అయినా సరే నీకు 5,000 10,000 సైలెంట్ అయిపో ఉంటారు. ఇక్కడ వాల్యూమ్ తో సంబంధం లేకుండా వాల్యూ అనేది లేకుండా చేస్తారు ఏజెంట్ కి. సో నేను ఇలాంటివి చాలా చూశాను అంతకు ముందు. కానీ అంటే నాకైతే పర్సనల్ గా ఇంత ఇదిగా జరగలేదు. బట్ మేజర్లీ నాకు చాలా మంది జెన్యూన్ క్లయింట్స్ దొరికారు. కానీ నాకు తెలిసిన రియల్ ఎస్టేట్ సర్కిల్లో నేను చూసిన ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నాను. ఈ విధంగా చాలా మందికి కమిషన్స్ ఇవ్వకపోవడం వల్ల చాలా మంది రోడ్డును పోయడము. అంటే ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళు కూడా వాళ్ళకి ఇదే జీవనాధారం ఉంటుంది. ఒక నెల 2 నెలలో కష్టపడి తిరిగితే ఒక డీల్ అయితే ఒక 50,000 1,00,000 రూపాయలు వస్తే ఫ్యామిలీ నడుపుకోవాలి. వాళ్ళకి పిల్లలు ఉంటారు, ఇంటి మెయింటెనెన్స్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ డీల్ క్లోజ్ అయిన తర్వాత దాని మీద చాలా హోప్ పెట్టుకుంటారు. కానీ క్లోజ్ అయిన తర్వాత ఆ కమిషన్ రాలేదనుకోండి, ఇక వీళ్ళు చాలా మంది ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఇంకా ఫైనాన్షియల్ గా లేదనుకోండి. ఒక డీల్ కావాలంటే ఇమ్మీడియట్ గా కాదండి, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు ఇలా టైం పడుతుంది. కానీ అప్పటి వరకు ఇతను సస్టైన్ అవ్వాలి కదా. ఏం చేస్తాడు, ఎక్కడో చోట ఫ్రెండ్స్ దగ్గర, రిలేటివ్స్ దగ్గర అప్పు తీసుకుంటూ ఉంటాడు. ఫ్యామిలీ మెయింటైన్ అవ్వాలి. ఇంటి రెంట్ అని, పిల్లల ఇదని, ఈవెన్ ఓన్ హౌస్ అయినా కూడా పిల్లల స్కూల్ ఫీజులు, రెగ్యులర్ మెయింటెనెన్స్ ఇవన్నీ ఆగవు కదా ఒకవేళ. కానీ చాలా మందికి ఓన్ హౌస్లు కూడా లేవు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి. సో ఇలాంటి వాటి వల్ల ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే బర్డెన్ పెరుగుతుంది, టెన్షన్లు పెరుగుతాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. నేను చూశాను. కాబట్టి నేను చూసిన తర్వాత 2023లో నాకు ఒక ఆలోచన వచ్చింది.
ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఎవరికి వాళ్ళు ఎవరికైనా అన్యాయం జరిగింది అనుకోండి, అతను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాడు. అవును. ఎవరికి చెప్పుకోలేకపోతున్నాడు. ఫ్రెండ్స్కో రిలేటివ్స్కి చెప్పారనుకోండి, మనకెందుకు రిస్క్ అని చెప్పి వాళ్ళు సైలెంట్ అయిపోతారు. అవును. ఎందుకంటే ఎవరికి వాళ్ళు రిస్క్ తీసుకోలేరు కదా. మాట చెప్తారు కానీ చేతుల వరకు వచ్చేసరికి ఎవరు రారు. అవును. సో ఈ విధంగా నేను చూసిన సంఘటనల ఆధారంగా నేను ఆలోచించి అసలు ఎందుకు ఒక అసోసియేషన్ అనేది ఏజెంట్ల కోసమే ఒక అసోసియేషన్ ఎందుకు పెట్టకూడదు, పెట్టి అందరినీ సంఘటితం చేద్దాం, ఒక గొడుగు కింద తీసుకొద్దాం. తీసుకొస్తే ఎవరైనా ఎవరైనా మోసం చేస్తే ఒక అసోసియేషన్ ఉంది అంటే ఎవరైనా ఆలోచిస్తారు అలా మోసం చేయాలంటే. ఎందుకంటే మనకు తెలుసు ఒక వేలుతో ఏమి చేయలేము, ఒక వేలుతో ఏమీ చేయలేము. అది 5 వేలు అనుకోండి, ఆ గ్రిప్ వేరే ఉంటుంది. ఓకే, ఒక దారం ఉంటే ఆ దారాన్ని ఈజీగా తెంపొచ్చు. అదే ఒక 1000 దారాలు ఉంటే తెంపడం చాలా కష్టం, తాడైపోతుంది. సో సింగిల్ గా ఉండడం కంటే యునైటెడ్ గా ఉంటే స్ట్రెంగ్త్ ఎక్కువ వస్తుంది. ఈ సూత్రం బేస్ చేసుకొని అసోసియేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికి 1 year దాటిపోయింది. మనం నా ఒక్కరితో ఆలోచన మొదలు పెట్టుకొని ఇప్పటివరకు ఎవరైతే జనరల్ బాడీ మెంబర్స్ ఉన్నారో, నా అదృష్టం కొద్దీ అందరూ మంచి వాళ్ళు, నా లైక్ మైండెడ్ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళని బేస్ చేసుకొని దాదాపు ఇప్పటి వరకు ఒక 150 మంది మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు మన దానిలో అసోసియేషన్ లో. అందరు కూడా ప్లీజ్ కండి. ఇప్పుడు మీ అసోసియేషన్ లో ఉన్న పర్సన్స్ అందరూ అయినా సరే, మీ అసోసియేషన్ అయినా సరే, ఎవరైనా జాయిన్ అయ్యారనుకోండి, ఫర్ సపోజ్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఒక దగ్గర చేసాను నేను, నాకు అమౌంట్ రాలేదు, కమిషన్ రాలేదు అనే రకంగా కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి మీ అసోసియేషన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎలాంటి సహాయం చేస్తుంది? తప్పకుండా అండి. అసలు మీరు అడిగిన క్వశ్చన్ లో అంటే ఇష్యూ వస్తే ఏం చేస్తారని అంటున్నారు కదా, బట్ మేమేం చేస్తున్నామంటే మాకున్న ఎక్స్పీరియన్స్ ని బట్టి అసలు ఇష్యూ రాకుండానే ట్రై చేస్తున్నాం మేము. ఏ విధంగా అంటే అంతకుముందు ఎలా ఉండేది, ప్రాపర్టీ డీల్ వెళ్తున్నప్పుడు ఒక నోటి మాటతో చెప్పుకునే వాళ్ళు. ఇప్పుడు మీరు బయ్యర్ అనుకోండి, నా దగ్గర ప్రాపర్టీ ఉంది, నేను రియల్ ఎస్టేట్ ఏజెంట్ని, మీరు ఏదో ప్రాపర్టీ కావాలని నన్ను అడుగుతారు. సరే అండి ఏం చెప్తాము, సార్ నాది ఇంత కమిషన్ అని చెప్తాను, మీరు యాక్సెప్ట్ చేస్తారు, అయిపోతుంది, డీల్ క్లోజ్ అవుతుంది. తీరా మిమ్మల్ని కమిషన్ అడిగితే నేను అంత ఇవ్వను ఇంత ఇవ్వను, అదేంటి మీరు చెప్పారు కానీ నేను ఎప్పుడు చెప్పాను, నేను అంత చెప్పలేదు, నేను చూస్తాను అని చెప్పాను. ఇలాంటివి ఒక నోటి మాట వల్ల దానికి వాల్యూ లేకుండా పోయింది. బట్ మన అసోసియేషన్ ఎలా ఉంటుందంటే ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ఒక MOU బుక్ ఉంటుంది మన దగ్గర. ఈ MOU బుక్ ప్రతి కస్టమర్కి, మా మెంబర్స్ అందరికీ అదే చెప్తాం మేము, ఏ కస్టమర్ని మీరు అప్రోచ్ అయినా ఫలానా ప్రాపర్టీ మీరు చూపించాలి అంటే ఆ ప్రాపర్టీ చూపించక ముందే MOU మీద సైన్ తీసుకోండి. ఆ ప్రాపర్టీ క్లోజ్ అయితే నాది ఇది కమిషన్ అని మీరు సిగ్నేచర్ తీసుకోండి కస్టమర్ తోటి. దానివల్ల ఏమవుతుందంటే కస్టమర్ కూడా సైకలాజికల్ గా మెంటల్ గా ప్రిపేర్ అయి ఉంటాడు. ఓకే, నేను ఇంత కమిషన్ అని చెప్పి యాక్సెప్ట్ చేశాను, సో నెక్స్ట్ మాట తప్పడానికి ఛాన్స్ ఉండదు, కస్టమర్ కంపల్సరీ ఉండదు. నోటి మాటతో చెప్తే అది దానికి ఎవిడెన్స్ ఉండదు. సో MOU మీద సైన్ చేస్తే ఏమవుతుంటే అతను కూడా మెంటల్ గా ఇదే ఉంటాడు. అంటే అందరూ మోసం చేస్తారని నేను చెప్పట్లేదు, బట్ మాక్సిమం చాలా మంది అయితే ఉన్నారు. కొంతమంది జెన్యున్ గా పిలిచిచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ అలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం, మోసం చేసిన వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటాం, అంతే కదా. మనకి మన లైఫ్ లో మంచి చెడు రెండు గుర్తుంటాయి జనరల్ గా. సో ఈ విధంగా అసలు ఫస్ట్ మోసపోవడానికి ఛాన్సెస్ ఉండకుండా మేము ఈ విధంగా MOU అనేది ప్రిపేర్ చేస్తాం. ఈ MOU మీద సైన్ తీసుకొని అప్పుడు సైట్ విజిట్స్ ఫర్దర్ ప్రాసెస్ అంతా చేసుకుంటారు. అయిన తర్వాత కూడా ఎవరైనా ఇవ్వలేదు అనుకోండి, దాన్ని బేస్ చేసుకొని మేము లీగల్ గా ఫైట్ చేస్తాం. సో అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు లేడీస్ ముఖ్యంగా చూసినట్లయితే రియల్ ఎస్టేట్ కి ఇప్పుడిప్పుడే వస్తున్నారు చాలా మంది వరకు. రియల్ ఎస్టేట్ చేస్తే బాగుంటది, మంచి అమౌంట్ కూడా వస్తాయి. అండ్ కొంతమంది ఏంటంటే ఇంట్లోనే ఉంటూ ఇంట్లో పని చేసుకుంటూ పార్ట్ టైం కింద కూడా రియల్ ఎస్టేట్ చేసుకున్నారు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి మన ఏదైతే ఇది ఉందో TRF ఏదైతే ఉందో అది ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్? అంటే ఎందుకు చెప్తున్నాను అంటే సార్, కొంతమంది ఏంటంటే లేడీస్ అనగానే ఒక రకమైన చూపు వెళ్ళిపోతుంది. ఇది మనం ఫర్దర్ గా చూస్తూనే ఉంటాం ఎక్కడ పడితే అక్కడ. సో అలాంటి ఏమైనా వస్తే, ప్రాబ్లం ఏదైనా వస్తే మీరు ఎలాంటి సపోర్ట్ చేస్తారు? మన దగ్గర అసోసియేషన్ లో లింగ భేదం అంటూ జనరల్ గా లేదు, కానీ లేడీస్ అంటే కొంచెం ప్రయారిటీ ఎక్కువ ఇస్తాం. ఎందుకంటే మనకు తెలుసు వాళ్ళకి కొంచెం జెంట్స్ కంటే కూడా సెన్సిటివ్గా ఉంటారు, ఎక్కువ మాట్లాడలేరు. కాబట్టి వాళ్ళకి మేము ముందు నుంచి పర్టికులర్గా వాళ్ళకి ఏం చెప్తామంటే, మీరు ఏదైనా ప్రాపర్టీ డీల్ చేస్తున్నప్పుడు కంపల్సరీ MOU తీసుకోండి, ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కాల్ రికార్డింగ్ చేసుకోండి, వాట్సాప్ ద్వారా కన్ఫర్మేషన్ తీసుకోండి కమిషన్కి సంబంధించి. ఎట్టి పరిస్థితుల్లో కస్టమర్కి లొకేషన్స్ పంపించకండి, మీరు పర్సనల్గా వెళ్ళి చూపించండి. సో ఇలాంటి ప్రికాషన్స్ అనేవి ఎక్కువ ఇస్తుంటాం మేము లేడీస్కి, ఎక్కువ ఇస్తుంటాం. ఈ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల అవతల కస్టమర్ ఎస్కేప్ కాకుండా ఉంటాడు. ఏదన్నా అయిందంటే మాత్రం, ఇష్యూ వచ్చిందంటే మాత్రం తప్పకుండా మాకు ఆడామగా సంబంధం లేదు, తేడా ఉండదు. ఏ ఇష్యూకైనా ఒకటే విధంగా రియాక్ట్ అవుతాం. బట్ దాన్ని ఆ కమిషన్ ఇప్పించే వరకు మాత్రం నిద్రపోం.
ఓకే. అండ్ ఇంకొకటి ఇప్పుడు టీఆర్ఎఫ్ లో జాయిన్ అవ్వాలి అని అంటే ఏంటి సార్ ప్రాసెస్ ఏంటి? టీఆర్ఎఫ్ లో జాయిన్ అవ్వాలంటే ఏ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయినా జాయిన్ అవ్వచ్చు, కానీ రెరా టీజీ రెరా నెంబర్ ఏదైతే ఉందో అది కంపల్సరీ అందరికీ ఉండాల్సిందే మన టీఆర్ఎఫ్ లో. ఎందుకంటే ఈ టీజీ రెరా రిజిస్ట్రేషన్ అనేది ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఐఆర్డిఏ ద్వారా ట్రైనింగ్ తీసుకొని ఐఆర్డిఏని లైసెన్స్ ఇస్తుంది. అంటే ఒక ఏజెంట్కి ప్రతి ఒక్క ఏజెంట్కి కూడా ఐఆర్డిఏ సర్టిఫికేట్ ఇస్తుంది ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు అని చెప్పి. అలానే రియల్ ఎస్టేట్లో కూడా రెరా అనేది చాలా ఇంపార్టెంట్, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. ఈ రెరా అనేది కంపల్సరీ ఉండాల్సింది. అండ్ దాని తర్వాత మనకి ఎవ్రీ ఇయర్ 6,000 రూపీస్ మెంబర్షిప్ ఫీ ఉంటుంది. ఓకే, ఈ మెంబర్షిప్ ఫీ కాకుండా ఇలా ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక సంవత్సరంలో ఎవ్రీ 2 months కి ఇలాంటి ప్లీనరీస్ కండక్ట్ చేస్తుంటాం, ఈవెంట్ కండక్ట్ చేస్తుంటాం. అంటే ఈ ఈవెంట్ కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, ఇప్పుడు మీరు చూశారు మా మెంబర్స్ వచ్చారు, నాన్ మెంబర్స్ వచ్చారు, బిల్డర్స్ వచ్చారు, ఇలా రకరకాల అందరూ ఒక చోట గ్యాదర్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రిలేషన్షిప్ అనేది పెరుగుతుంది, నెట్వర్కింగ్ పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్ అందరూ కూడా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసుకోవడము, అంటే వాట్సాప్ గ్రూప్లో ఉండడం వల్ల ఒకరికొకరు పరిచయం ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే కాన్ఫిడెంట్గా షేర్ చేసుకోలేదు ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు నేను ఫోన్లో మాట్లాడుతున్నాం, సపోజ్ ఫోన్లో మాట్లాడుకుంటున్నాం, ఒక 1 year నుంచి మాట్లాడుకుంటున్నాం, మీకు నాకు అవసరం వచ్చింది సపోజ్, బ్రదర్ ఒక 1000 రూపాయలు పంపించమంటే మీరు పంపించలేరు, ఎందుకంటే ఇప్పుడు ఈ మనిషిని ఇప్పటివరకు మనం చూడలేదు కదా, ఇస్తాడో ఇవ్వడో. అదే ఒక 1 year నుంచి మనం పర్సనల్ గా కలుస్తున్నాం అనుకోండి, ఫ్రెండ్స్ అయిపోతాం కదా, 1 month కలిసినా ఇస్తాం సార్, ఫ్రెండ్స్ అయిపోతాం. సో మీరేంటో నాకు తెలుస్తుంది, నేను మీకు తెలుస్తుంది, కాబట్టి పర్సనల్ గా కలిసేది వేరు, వాట్సాప్ లో కలవడం వేరు. ఆ ర్యాపో అనేది పర్సనల్ మీటింగ్ వల్ల చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఇలాంటి ప్లీనరీస్ వల్ల నెట్వర్కింగ్ పెరుగుతుంది, రిలేషన్షిప్ పెరుగుతుంది, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంటుంది. సో అలాంటివి డెవలప్ చేయడం కోసం ఇలాంటి ప్లీనరీస్ అనేవి రెగ్యులర్ గా ఎవ్రీ ఇయర్ మేము చేస్తూ ఉంటాం. దిస్ ఈజ్ అవర్ 6th ప్లీనరీ అనమాట. ఫంటాస్టిక్ సార్, అండ్ ఆల్ ది బెస్ట్. ఎవరైనా సరే దీంట్లో జాయిన్ అవ్వాలి అని అంటే ఏంటి, ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు? మాది తెలంగాణ రియల్టర్స్ ఫోరం అని గూగుల్లో కూడా వచ్చేస్తుంది, కాంటాక్ట్ నెంబర్ వచ్చేస్తుంది, లేదంటే నా మొబైల్ నెంబర్ 7799971899. ఈ నెంబర్ కాల్ చేసినా నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. అయితే కమిషన్ల విషయంలో ఎవరైతే మోసపోతున్నారో అందరూ తెలంగాణ రియల్టర్స్ ఫోరంతో కలవండి. భవిష్యత్తులో మా ఏమేంటంటే గవర్నమెంట్ అనేది ఇప్పటివరకు ఏ రియల్ ఎస్టేట్ ఏజెంట్ సెక్టార్ని ఐడెంటిఫై చేయలేదు ఇప్పటివరకు. అలా చేయించాలి. మా ఏవీలో మీరు ఏదైతే చూసారో ఇప్పటివరకు జరుగుతున్న ఇష్యూస్ రాకుండా ఉండాలంటే మేము గవర్నమెంట్ ముందు ఒక రిప్రజెంట్ చేయబోతున్నాం. మాదొక విన్నపం అనుకోవచ్చు, అది రైట్ అనుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ ఏజెంట్ ట్రాన్సాక్షన్ని ఇన్వాల్వ్ చేస్తే ఆ కస్టమర్ కమిషన్ ఎగ్గొట్టాడు, ఎందుకంటే అఫీషియల్గా రికార్డ్ అయి ఉంటుంది, అక్కడ అఫీషియల్గా రికార్డ్ అవుతుంది. అండ్ దానివల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ కూడా అది అఫీషియల్ ట్రాన్సాక్షన్ కాబట్టి జిఎస్టీ కూడా వస్తుంది ఇద్దరు వైపు నుంచి. ఓకే, అండ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ కూడా ఒక భరోసా, ధైర్యం ఉంటుంది. కమిషన్ నేను ఇవ్వను, నేను నీతో డీల్ చేయలేదు అని చెప్పే అవకాశం అవతల కస్టమర్ కూడా రాదనమాట. అండ్ ఇంకొకటి సార్, మీరు అదే ఏవీలో నేను ఒకటి చూసాను, రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా ఇల్లు కేటాయించాలి గవర్నమెంట్ అనే వర్డ్ ఒకటి యూజ్ చేశారు. అది దేని గురించి? అంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అందరేని కాదు, ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో, ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి, అలాంటి స్కీమ్స్ రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు కూడా ఒకటి ఇంప్లిమెంట్ చేయాలి. చేసి ఎవరికైతే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు నిజంగా సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారో వాటికి గవర్నమెంట్ కూడా ఎక్కడో చోట, ఇప్పుడు జర్నలిస్టులు ఉన్నారండి, అంతకుముందు జర్నలిస్ట్ కాలనీ గచ్చిబౌలిలో ఉంది, జూబ్లీ హిల్స్ లో ఉంది. మేము రియల్ ఎస్టేట్ ఏజెంట్లవి మేము డీల్స్ చేయడం వల్ల గవర్నమెంట్ కి ప్రతిరోజు కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది, రెవెన్యూ వస్తుంది. సో మా ద్వారా రెవెన్యూ వస్తున్నప్పుడు మాకు కూడా అడిగే హక్కు ఉందని మేము భావిస్తున్నాం. సో మా సంక్షేమాన్ని చూడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి మా ఏజెంట్లలో కూడా అర్హులైన ఎవరైతే ఉంటారో ఎలిజిబుల్ ఏజెంట్స్ వాళ్ళందరికీ ఎక్కడో చోట ఒక లేఅవుట్ చేసి, జర్నలిస్ట్ కాలనీ ఎలా అయితే ఉందో అలానే ఒక ప్లేస్లో చూసి ఇవ్వడం వల్ల చాలామంది నిరుద్యోగులు లబ్ధి పొందుతారు, ప్రభుత్వాలను గుర్తుపెట్టుకుంటారు. డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్. నిజంగా మీకు వచ్చిన ఈ ఆలోచన
ఎంతో మందికి ఉపయోగపడుతుంది అండ్ ది బెస్ట్ ఆలోచన అని చెప్పొచ్చు. ఎందుకు అంటే నాకు తెలిసి అంటే నా వయసు 25 ఇయర్స్ సార్, 26 ఇయర్స్ సార్. నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను సార్, 26 ఇయర్స్ ముందు వరకు మిమ్మల్ని లైక్ రియల్ ఎస్టేట్ వాళ్ళంటే 26 ఏంటి సార్, ఒక 15 ఇయర్స్ ముందు వరకు కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్ అది ఇది అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు సార్. అట్ సేమ్ టైం ఏదో వైట్ అండ్ వైట్ షర్ట్ వేసుకొని కిల్లి వేసుకొని అలా నడుచుకుంటూ బొట్టు పెట్టుకుని వెళ్ళే వాళ్ళే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్. వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు భూములు అమ్మే వాళ్ళు అన్నట్టుగా ఉండదు. ఇప్పుడు చూస్తే ఇన్సెట్ వేసుకొని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎట్లా ఉంటారు అంతకంటే నీట్ గా రెడీ అయ్యి చాలా నీట్ గా పొద్దున్నే లేచి వాళ్ళతో మాట్లాడి కమ్యూనికేషన్ కూడా అంత బాగుంది. అండ్ సేమ్ టైం ఎంత చదువుకున్నా సరే బీటెక్ చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, డాక్టర్ చేసిన వాళ్ళు కూడా వచ్చి రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు అనేది రియల్ ఎస్టేట్ ఏజెంట్ అని పిలుస్తున్నారు. గ్రేట్ పర్సన్ సార్. అండ్ సేమ్ టైం ఇన్ని రోజుల తర్వాత మీకు ఒక ఆలోచన వచ్చింది చూడండి, మీలో మీకు జరిగే కొన్ని అన్యాయాలు కొన్ని ఏదైతే ఉన్నాయో వాటి కోసం నిలబడాలి, మన ఐక్యమతంగా ఒక దగ్గర ఉండాలి అని చెప్పి మీరు అనుకున్నారు చూడండి. ది బెస్ట్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.